UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు, మనం శరన్నవరాత్రులకు సంబంధించి చాలా చక్కటి వీడియోస్ చేస్తున్నాం. మీరు చాలా అంటే చాలా అందంగా చెప్తున్నారు. ముందు అందరికీ దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అయితే దుర్గా అమ్మవారి గురించి మాట్లాడాలి అంటే మనం విజయదుర్గ విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ టెంపుల్ అందరికీ తెలిసిన విషయమే. కోపంగా ఉంటే అమ్మవారిని విజయదుర్గని పోలుస్తూ ఉంటారు. ఎంత కోపం, దుర్గమ్మవారు వచ్చారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది నిజంగా నిజమే అంటారా? దాన్ని వివరణ ఇస్తూ అమ్మవారి యొక్క విశిష్టత, దుర్గా అమ్మవారి యొక్క విశిష్టత చెప్పండి. జాతవేద శేషునువామ సోమ మరాతి యతో నిదహాతి వేద తన పరిస్థితి దుర్గాని విశ్వానవేవాసిందురితాత్యగ్ని. నిజమే, దుర్గాదేవి అంటే కోపిష్టి కాదు. మనకు ఈ చిత్రపటాలలో చూపించినట్టుగా నాలిక బయట పెట్టుకొని ఏదో భయంకరమైన రూపము, రక్త పిపాసి అనేటువంటి కాదు. దుర్గతి నాశిని, కష్టాలను పోడగొట్టేటువంటి ఒక తల్లే దుర్గాదేవి. ఆమె సౌమ్య రూపమే. మీరు సౌమ్యులే, చాలా మంచివారు, చిరునవ్వు నవ్వుతారు, మంచిగా ఉన్నారు. కానీ కోపం వస్తే మాత్రం అపర దుర్గాదేవుడు అవుతారు. అలా కోపం ఎప్పుడైతే మానవులో పెరుగుతుందో అప్పుడు దుర్గాదేవి. అంతేకాని దుర్గాదేవి సౌమ్యురాలే. అయితే దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి అమ్మవారు అవతారం ఎత్తినప్పుడు దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుని చంపింది కాబట్టి దుర్గా అయింది. వాడి పేరును తగిలించుకుంది అమ్మవారు. ఆమెకు వేరే పేరు పెట్టకుండా దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుని చంపింది కాబట్టి ఆ దుర్గా అనేటువంటి. అయితే యుద్ధం చేసినప్పుడు కోపం రావాలి కదా, ప్రేమతో నవ్వుకుంటూ యుద్ధం చేయలేం కదా. అప్పుడు భయంకరమైన ఒక అవతారంలో ఉండిపోయింది దుర్గాదేవి. ఆ భయంకరమైన ఒక ఇంటి దగ్గర కళ్ళు, శరీరం అంతా కూడా భయంకరంగా ఉంది. ఆమె యుద్ధం చేసేటప్పుడు ఆ రూపాన్ని మనసులో పెట్టుకొని మనకి నాడు దుర్గాదేవి యొక్క ఉన్నారు. విజయవాడలో ఉన్న కనకదుర్గ అలా ఉందా? ఎంత సౌమ్యంగా ఉంది అమ్మవారు, ఎంత ప్రేమగా ఉంటుంది. అలా లేదు. కాకపోతే ఏంటంటే మనము చిత్రించుకున్నాం దుర్గా అంటే భయంకరంగా ఉండాలి, మాంస పిపాసి, రక్త పిపాసి అని చెప్పి మేఘలు గొర్రెలు అన్నీ కూడా బలివ్వడము ఆమె ఎక్కడా పోలేదు. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అన్నారు ఆమెను లలితానామాలలో. దుర్లభ, దొరకదు తొందరగా, దొరికిందైతే మనల్ని వదిలిపెట్టదు. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి, దుఃఖాన్ని పోడగొట్టేటువంటి తల్లి ఆమె. సుఖాన్ని ప్రసాదించేటువంటి ఒక తల్లి. దురాచార శమని, దురాచారం అంటే అభిచారాలన్నీ చేస్తుంటారు. అంటే మన ఈనాడు ఏంటంటే చేతబడులు, అవి గాలివాట అంటుంటారు, క్షుద్ర విద్యలు. ఆ క్షుద్ర విద్యలన్నీ పోడగొట్టేటువంటిది ఈ దుర్గాదేవి. దోషవర్జితాలు, మనలో జాతకరీత్యా కావచ్చు, మనం చేసుకునే ఒక కర్మ వల్ల వచ్చేటువంటి ఒక దోషాలు కావచ్చు, ఇవన్నీ పోడగొట్టేటువంటిది ఒక దుర్గాదేవి. అందుగురించే ఆ దుర్గాదేవిని ప్రేమించాలి, సేవించాలి. రెండు, ఆమె భయంకర రూపుడు కాదు, సౌమ్య రూపే. కాకపోతే ఏంటంటే మనము చిత్రించుకొని దుర్గా అంటే భయంకరుడైనటువంటి ఒక రాక్షసుని సంహరించింది కాబట్టి ఆమె భయంకరు. యుద్ధం చేసినప్పుడు భయంకరంగానే ఉండాలి. రాముల వారు అంత సౌమ్య రూపుడైనా రావణాసుని చంపేటప్పుడు అతని కోపం వస్తే అతని రూపం చూడడానికి పక్కనున్న తమ్ముడు హనుమంతుడే భయపడ్డారట. ఇంత భయంకర రూపమా రాముంది అన్నారట. అహో రూపం అహో తేజం, ఏమి రూపం ఇది, ఏమి తేజము, ఇంతవాడా రాముడు, చూస్తే చిరునవ్వు నవ్వేవాడా. అలాంటి ఒక అవతారాన్ని అక్కడ ఎత్తకపోయినట్టయితే దుర్గముడు చావడు. ఆ దుర్గముని చంపడానికి ఆ దుర్గాదేవి ఇలాంటి అవతారం ఇచ్చింది కాబట్టి ఆమెను కోపిష్టి అన్నారు. కానీ మాంసనిష్ట, మాంసాన్ని కోరలేదు, రక్తాన్ని కోరలేదు ఆమె. గుడాన్న ప్రీతమానస, నాకు ఇంత బెల్లపన్నం పెట్టండి, యుద్ధం చేసి అలిసిపోయాను, తెల్లటి బెల్లపన్నం పెట్టే తిని హాయిగా ఉంటానని. మాంసనిష్ట, మాంసస్య నిష్ట, నిష్ట అంటే కూర్చోవడం. మన శరీరములో ఉండబడే ఒక మాంసములో ఆమె స్థిరంగా ఉందట దుర్గాదేవి. మన శరీరంలో ఉండే మాంసంలోనే దుర్గాదేవి ఉంటుంది. అందుకే ఎరుపు రంగులో ఉంటుంది. రక్త పిపాస కాదు, మన శరీరంలో ప్రవహించే రక్తంలో ఆమె యొక్క శక్తి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. మనకు ఎక్కువగా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మన ముఖమంతా కూడా ఎర్రగా అయిపోతుంది.
అలా ఎరుపు రంగులో ఉంటుంది అమ్మవారు. అందు గురించి ఆమెకు దుర్గా అనేటువంటికి పేరు పెట్టారు. ఆ దుర్గాదేవిని సేవిస్తే సకల కష్టాలు పోతాయి. దుర్గా దుర్గతి నాశిని అన్నారు ఒకటే మాట. ఆ అమ్మను సేవిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఎటువంటి యొక్క దుష్ట దురాచార శమనాలు అంటే ఎటువంటి శత్రువులు చేసేటువంటి యొక్క దురాచారాలు ఏమన్నాయో అవి తొలగిపోతాయి. కాబట్టి ఆమెకు జంతు బలులు కాకుండా ఆమె జంతు బలులు ఎక్కడా కోరలేదు. ఒక్క కాళికాదేవి అవతారం ఇచ్చినప్పుడు మాత్రమే రక్త పిపాస అయింది అమ్మవారు. ఎవరిని రక్తబీజుణ్ణి అనేటువంటి ఒక రాక్షసుని చంపినప్పుడే రక్తాన్ని తాగింది, కానీ మరెక్కడ కూడా ఆమె ఎక్కడ కోరినట్లేదు. ఆ రక్తబీజుని చంపడానికి రక్తం తాగవలసి వచ్చింది ఆమె, అంతే కాళికాదేవి అయి. అంతేగాని దుర్గా ఎక్కడ కూడా రక్త పిపాసి కాలేదు, మాంసాన్ని కోరలేదు. అది మనము పెట్టుకున్నటువంటి ఒక ఆచారాలు. కాబట్టి ఆనాడు దుర్గాదేవికి మంచిగా పూజ చేసి, దుర్గాదేవి ఎలా ఉంటుంది, ఎరుపు రంగు చీర, మంచి భోజనము, సుష్టుకరమైన ఒక భోజనము, బెల్లపన్నము, బెల్లంతో చేసినటువంటి అన్నం. మనం ఈనాడు బెల్లంతో పాయసం చేయాలంటే ఆ బెల్లం పాయసం ఆ పంతులు గారు చక్కెర పాయసం చేస్తానని అంటారు. చక్కెర పాయసం ఏ దేవత కోరలేదు, బెల్లం పాయసమే కోరారు. బెల్లమే శాస్త్రంలో చెప్పింది కూడా బెల్లమే. అలాంటి బెల్లం పాయసం చేసి అందులో తేనె కలిపి, బెల్లం పాయసంలో మళ్ళీ తేనె కలిపి పాయసాన్ని సిద్ధం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకున్నట్టయితే మనశ్శాంతి దొరుకుతుంది. ఆనాడు దుర్గాదేవిని కనుక మనస్ఫూర్తిగా వేడుకొని దుర్గా అష్టోత్తరనామాలు కానీ దుర్గా స్తోత్రాలు కానీ చదువుకున్నట్టయితే ఏది అవసరం లేదు, మాకేది రాదు పంతులు గారు, దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత జై నమః అనేటువంటి యొక్క శ్లోకాన్ని చదువుకుంటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తుడిచివేసినట్టుగా పోతాయి. అటువంటి దుర్గాదేవిని మనం ఆనాడు పూజించుకొని ఆమె యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ పోడగొట్టుకొని సుఖంగా చిరునవ్వుతో మళ్ళీ రాబోయే సంవత్సరంలో దుర్గాష్టమి నాటికి సంతోషంగా ఉండాలి. చక్కగా మీరు కూడా ఇలాగే ప్రతి పండక్కి కాదు, ముఖ్యంగా ఇలాంటి శరన్నవరాత్రులు అనగానే గుర్తుకొచ్చేది రామశర్మ గారు. ఇలాగే మాకు చక్కటి మాటలు చెప్పాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మీరు అదే కోరుకుంటున్నారు అని అనుకుంటున్నాను. తప్పకుండా దుర్గా అమ్మవారి యొక్క విశిష్టతని అందరికీ తెలియచేయండి. అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎలాంటి రంగు చీర కట్టుకోవాలి, ఎలాంటి అలంకారం చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క స్వరూపం యొక్క విశిష్టతని తెలుసుకున్నాం. అందరికీ తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో అమ్మవారి విశిష్టతని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.